Hi guys, this is Ravi Kumar. In this video, we will discuss about fifth chapter, line structures for transmission and distribution in electrical power system subject. First topic is about main components of overhead lines. అంటే ఓవర్హెడ్ లైన్స్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? కండక్టర్స్, ఇన్సులేటర్స్, సపోర్ట్స్, స్టే అండ్ గాయ్స్, lightning arresters, earth wires, V-guards, guard wires, fuses, cross arms and clamps. Next one is about factors affecting the conductor spacing and ground clearance. అంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయకూడదు కండక్టర్ స్పేసింగ్కి అండ్ గ్రౌండ్కి. దీని లోపల ట్రాన్స్మిషన్ వోల్టేజ్, కండక్టర్స్ కాన్ఫిగరేషన్, అంటే కండక్టర్ అనేది హారిజాంటల్గా, వర్టికల్గా డెల్టా కనెక్షన్ చూసుకోవాలి. నెక్స్ట్ స్పాన్ లెంత్, వెయిట్ ఆఫ్ ద కండక్టర్, లోకల్ సైడ్ కండిషన్స్, అంటే అక్కడ ఐస్ ఫాలింగ్ ఉందా, విండ్ ప్రెజర్ ఉందా చూసేసి మనము అక్కడ కండక్టర్స్ అనేది గ్రౌండ్కి క్లియర్గా వేయాలి అకార్డింగ్ టు లోకల్ సైడ్ కండిషన్స్ అండ్ దీస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ డిఫైన్ సాగ్, ద డిఫరెన్స్ ఇన్ లెవెల్ బిట్వీన్ పాయింట్స్ ఆఫ్ సపోర్ట్స్ ఆఫ్ పోల్స్ అండ్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్. అంటే ఈ రెండు పోల్స్కి మధ్యలో ఉన్న పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ కండక్టర్స్కి లోయెస్ట్ అంటే ఇదే కదా, దిస్ ద సాగ్ డెఫినేషన్. ఈ రెండు పోల్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఒక పాయింట్, ఆ పాయింట్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సాగ్, ఆర్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ సాగ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాగ్. అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేసే సాగ్ని? వెయిట్ ఆఫ్ కండక్టర్, స్పాన్ లెంత్, టెంపరేచర్, వర్కింగ్ టెన్సైల్ స్ట్రెంత్. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ సాగ్. ఎప్పుడైతే టూ సపోర్ట్స్ అనేది సేమ్ లెవెల్లో ఉన్నాయనుకో ఎయిర్ లోపల, ఈ డెరివేషన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇది పోల్, ఈ టూ పోల్స్ ఈక్వల్గా ఉన్నాయి. దిస్ పోల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, దిస్ పోల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ బి. ఇక్కడ మొత్తం లెంత్ వచ్చేసి ఎల్. దీనిలో మిడిల్ పాయింట్, లోయెస్ట్ పాయింట్ సాగ్. ఇది ఇక్కడ మిడ్ పాయింట్ లెంత్, ఫుల్ లెంత్ ఎల్, ఇక్కడ హాఫ్ L/2, ఇక్కడ హాఫ్ L/2. సో ఇక్కడ మనకి టూ ఫోర్సెస్ ఉంటాయి, ఒకటి టెన్షన్ T, నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ W. ఇక్కడ ఓ పాయింట్ O మిడిల్లో తీసుకున్నట్టయితే, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ P తీసుకున్నాము. ఈ పాయింట్ని P అనుకున్నట్టయితే ఇక్కడ లోయెస్ట్ పాయింట్ O. సో ఇక్కడనేమో పీకి టూ ఆరిజిన్స్ ఉన్నాయి, ఒకటి వై యాక్సిస్, నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఓ నుంచి పీకి ఎక్స్ అయితే, ఓ నుంచి మన సెకండ్ ఫోర్స్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్కి X/2. సో దిస్ ఈజ్ కాల్డ్ as వెయిట్ ఇంటూ ఎక్స్, దిస్ డిఫరెన్స్. నెక్స్ట్ వేర్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ స్పాన్, W అంటే వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్, నెక్స్ట్ T అంటే టెన్షన్ ఇన్ ద కండక్టర్, సాగ్ అంటే S అంటే సాగ్. Next, consider the point P on the conductor assuming the lowest point O as the origin, then the coordinates of the P be X and Y. అదే చెప్పినాం ఇంతకుముందు. లోయెస్ట్ పాయింట్ O అనుకున్నట్టయితే ఈ P దగ్గర టూ కోఆర్డినేట్స్ ఉన్నాయి, X అండ్ Y కోఆర్డినేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ టూ ఫోర్సెస్ అనేది ఈ కండక్టర్ పైన యాక్ట్ అవుతుంది. ఒకటి వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్, నెక్స్ట్ టెన్షన్ ఇక్కడ అప్లై అవుతుంది O దగ్గర. వెయిట్ ఆఫ్ కండక్టర్ నెక్స్ట్ ఫోర్స్ WX, ఇక్కడ వెయిట్ ఆఫ్ కండక్టర్ ఇంటూ యూనిట్ లెంత్. సో అదే ఉంది ఇక్కడ. టెన్షన్ ఈజ్ ఆన్ సాగ్ ఈజ్ TS, T ఫర్ టెన్షన్, S ఫర్ సాగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నట్టయితే. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్, వెయిట్ ఆఫ్ కండక్టర్ అంటే W ఇంటూ X పర్ యూనిట్ లెంత్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ఏమంటామంటే పర్ యూనిట్ లెంత్. డిస్టెన్స్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి X/2. సో here we write X/2, X into X square. So this is the second equation. Next మనకు తెలుసు O నుంచి Bకి ఉన్న లెంత్ ఎంత, this is the O, this is the B. O నుంచి Bకి ఉన్న లెంత్ L/2. ఈ OBకి మధ్యలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? OBకి మధ్యలో ఉన్న పాయింట్స్ OP ప్లస్ PB. సో OB ప్లస్ PB. PB అనేది స్మాల్గా ఉంది కాబట్టి నెగ్లిజ్ చేస్తాము. సో OB వాల్యూ మనకు తెలుసు హాఫ్ లెంత్ L/2. నెక్స్ట్ OP ఎంత, O నుంచి Pకి X లెంత్. సో L/2 ఈక్వల్ టు X ఈక్వల్ టు L/2. సో మనం టూ ఈక్వేషన్స్ని, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని ఈక్వేట్ చేసినట్టయితే
టీఎస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ ఎక్స్ స్క్వేర్ బై 2. నెక్స్ట్ మనకు కావాల్సింది శాగ్ కావాలి. సో టీ యూతలకి వెళ్తే అయితే బై అవుతుంది, డబ్ల్యూ ఎక్స్ స్క్వేర్ బై 2t. మనకి ఎక్స్ తెలుసు L/2. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ L/2. L/2 సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఏమైతుంది L స్క్వేర్ బై 4 అవుతుంది. సో L స్క్వేర్ బై 4. నెక్స్ట్ L స్క్వేర్ బై 4, 4 2 జా 8t. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ స్పాన్ స్క్వేర్ బై 8 టెన్షన్. దిస్ ద సాగ్ ఈక్వేషన్. దీనిలోనే 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి విండ్ది, ఐస్ది. విండ్ అయితేనేమో కండక్టర్ చుట్టూ ఐస్ ఇట్లా కోటింగ్ అవుతుంది. అండ్ విండ్ అవుతేనేమో విండ్ వల్ల కండక్టర్కి సాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది వెక్టర్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే దిస్ ద ఓ పాయింట్. నెక్స్ట్ దిస్ ద డబ్ల్యూడబ్ల్యూ మీన్స్ విండ్ ప్రెజర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్. నెక్స్ట్ దిస్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ పర్ యూనిట్ లెంత్. నెక్స్ట్ సేమ్ ఫస్ట్ విండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ విండ్ ఆన్ సాగ్. ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ఓ నుంచి కిందికి ఇది వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్. దిస్ ద వెయిట్ ఆఫ్ ద కండక్టర్ టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ పర్ యూనిట్ లెంత్. దిస్ ద విండ్ ప్రెషర్. We know the formula. Total weight of the conductor Wt whole square equal to W square plus WW square. మనకు కావాల్సింది టోటల్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ పర్ యూనిట్ లెంత్ కావాలి. సో ఈ స్క్వేర్ ఇతలు కొలితే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో మనకు ఈ డబ్ల్యూటీ అంటే ఏంటిది, డబ్ల్యూ అంటే ఏంటిది, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటిది రాస్తాం దీని లోపల. డబ్ల్యూటీ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్. డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్. డబ్ల్యూడబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ కండక్టర్ ఆన్ విండ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. నెక్స్ట్ ఎస్డబ్ల్యూ అంటే విండ్ ఎఫెక్ట్ ఆన్ సాగ్. ఇప్పుడు సాగ్ డెరివేషన్ ఏమవుతుంది, విండ్ సాగ్ ఈక్వల్ టు టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ స్పాన్ లెంత్ స్క్వేర్ బై 8 టెన్షన్. యూనిట్ సెంటీమీటర్స్. సో సింప్లీ డబ్ల్యూటీ ఫార్ములా ఏదైతే ఉందో, ఈ డబ్ల్యూటీ ఫార్ములా ఏదైతే ఉందో డబ్ల్యూటీ ప్లేస్లో పెట్టేస్తుంది. అదే ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ అబౌట్ విండ్ ఎఫెక్ట్ ఆన్ సాగ్. నెక్స్ట్ ఐస్ ఎఫెక్ట్ ఆన్ సాగ్. ఇక్కడ ఏమైతే టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ ఈక్వల్ టు ఎఫెక్ట్ ఆఫ్ ఐస్ ఆన్ సాగ్. లోపల ఏమైతే టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ కండక్టర్ ప్లస్ విండ్ ఎఫెక్ట్. అంటే వెయిట్ ఆఫ్ ఐస్ కోటింగ్ ఆన్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ చూసుకుంటే డబ్ల్యూటీ అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్. డబ్ల్యూటీ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్. డబ్ల్యూఐ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ ఐస్ పర్ యూనిట్ లెంత్. ఇక్కడ సో సింప్లీ ఇక్కడ డబ్ల్యూటీ ప్లేస్లో మనం ఏం రాస్తాం, ఇది రాస్తాం. దిస్ ఇస్ అ విండ్ ఎఫెక్ట్ వెక్టర్ డయాగ్రామ్. ఇక్కడికి వచ్చేది కిందికి వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ ప్లస్ విండ్ ఎఫెక్ట్. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్, విండ్ ప్రెజర్ కూడా ఉంటుంది దీని లోపల. సో ఇట్లా దిస్ ఇస్ అ వెక్టర్ డయాగ్రామ్. మనకి ఏంది ఇక్కడ టోటల్ వెయిట్ ఆఫ్ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూఐ హోల్ స్క్వేర్ ప్లస్ విండ్ ప్రెజర్ స్క్వేర్. మనకి ఇక్కడ స్క్వేర్ డబ్ల్యూటీ వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ ఇతలు పంపిస్తే రూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్ ట్యాన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, డబ్ల్యూడబ్ల్యూ బై డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూఐ. అదేంది టీటా వాల్యూ కావాలంటే మనకి ఏమైతే ట్యాన్ ఇతలు పంపిస్తే ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది. ట్యాన్ ఇన్వర్స్ డబ్ల్యూడబ్ల్యూ బై డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూఐ. దీని లోపల వర్టికల్ సాగ్ని ఎట్లా రాసామంటే ఎస్ కాస్ టీటా. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ లూజ్ స్పాన్. కండక్టర్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ వెన్ డ్యూరింగ్ విండేజ్ డేస్. అంటే ఎప్పుడైతే గాలి పెడుతుందో ఇక్కడ లూజ్గా ఉందనుకో కండక్టర్, ఊగుతూ ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ సాగ్ ఈజ్ మోర్ దెన్ ద లెంత్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ మోర్. ఇప్పుడు సాగ్ అనేది ఎక్కువ ఉందనుకో, లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఆల్సో మెటీరియల్ ఆల్సో ఎక్కువ రిక్వైర్ అవుతుంది, ఎక్కువ కావాల్సి వస్తుంది. లూజ్ స్పాన్ ఉందంటే ఏమవుతుంది, కండక్టర్స్ అనేటివి వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇర్రెగ్యులర్గా. సో అప్పుడు ఇర్రెగ్యులర్గా వైబ్రేట్ అవుతూ ఏమవుతుంది,
వాటి స్ట్రెంత్ని కోల్పోయి కండక్టర్స్ అనేటివి బ్రేకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ derivation on voltage distribution across a string of suspension insulators. This is the diagram. This is the conductor. ఇక్కడ నుంచి flow a current I. This is the third disc, so this is called as I3, I2, I1. ఇక్కడ డిస్క్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ కెపాసిటెన్స్ ఆర్ మ్యూచువల్ కెపాసిటెన్స్ని డ్రా చేస్తాం. దిస్ ద సెల్ఫ్ కెపాసిటెన్స్ ఆర్ మ్యూచువల్ కెపాసిటెన్స్. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది అంటే గ్యాప్ లోపల ఎయిర్ లోపల ఏముంటుంది, సమ్ కెపాసిటెన్స్ వాల్యూ ఉంటుంది. సో ఈ ఈ సి అనేది ఎయిర్ గ్యాప్లో ఉండే కెపాసిటెన్స్ వాల్యూ సి. దిస్ సి ఈజ్ షంట్ కెపాసిటెన్స్ వాల్యూ. దీని లోపల ఉండే వోల్టేజ్ ఎంత V1, దీనిలో ఉండే వోల్టేజ్ V1 + V2, దీనిలో ఉండేది V1 + V2 + V3. దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ IC, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ IB, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ IA. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ ద ఫస్ట్ వన్ ఈజ్ V1, సెకండ్ డిస్క్ ఈజ్ V2, థర్డ్ డిస్క్ ఈజ్ V3. టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు V1 + V2 + V3, వేర్ C అనేది గ్రౌండ్ కెపాసిటెన్స్ ఆర్ షంట్ కెపాసిటెన్స్. దిస్ C గ్రౌండ్ కెపాసిటెన్స్ ఆర్ షంట్ కెపాసిటెన్స్. నెక్స్ట్ MC మీన్స్ మ్యూచువల్ కెపాసిటెన్స్ ఆర్ సెల్ఫ్ కెపాసిటెన్స్. V అనేది టోటల్ స్ట్రిప్ వోల్టేజ్. V1, V2, V3 అనేటివి ఇండివిజువల్ డిస్క్ వోల్టేజెస్. ఫ్రమ్ ఫిగర్ 3 we know the formula I = V/XC. XC ప్లేస్లో ఇక్కడ ఏముంది మ్యూచువల్ కెపాసిటెన్స్ ఉంది కాబట్టి MC పెట్టినాం. XC ఫార్ములా అయింది 1/ωc. సో ఇక్కడ ωMC, C ప్లేస్లో మ్యూచువల్ కెపాసిటెన్స్ వాడతాం కాబట్టి 1/ωMC. సో దిస్ పైకి పోతే ఏమవుతుంది V × 1ωMC. సో దిస్ ఇస్ I1 = ωMC × V1. నెక్స్ట్ IA అంటే ఏంటిది, ఈ V1 వోల్టేజ్ అక్రాస్ V1 అంటే ఈ లోపల ఫ్లో అయ్యే కరెంట్ IA. ఈ IA వాల్యూ ఎంత మనకు ఫార్ములా, జనరల్ ఫార్ములా ఏంది I = V/XC. XC అంటే ఏంటిది, దీని లోపల ఉండే కెపాసిటెన్స్ ఏంది C, దీని లోపల ఉండేది ఏంది MC. సో ఇక్కడ 1/ωc. సో ఇది పైకి వచ్చే ఏమవుతుంది ωc × V1. IA వాల్యూ ఎంత ωc × V1. నెక్స్ట్ IA అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ I2 = I1 + IA. అంటే I2 లోపల I2 నుంచి పోయే కరెంట్ ఏది టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. IA లోపల పోతుంది, I1 లోపల పోతుంది. సో IA + I1. సో అదే ఉంది ఇక్కడ I2 = IA + I1. మనకు IA ఫార్ములా తెలుసు ωMC × V1. నెక్స్ట్ IA ఫార్ములా తెలుసు ωc V1, ωMC V1. ఏమవుతుంది దీని లోపల ωc V1 కామన్, దీని లోపల ωc V1 కామన్. సో ωc V1 కామన్ తీసినాం. ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ ఏమో C మిగులుతుంది, ఇక్కడనేమో M మిగులుతుంది, 1 + M. సో I2 = ωc V1 × 1 + M. నెక్స్ట్ ఏంటి, ఈ కరెంట్ అయిపోయింది, ఈ వోల్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కరెంట్ అయిపోయింది, ఈ వోల్టేజ్ కావాలి. సో ఈ వోల్టేజ్ ఫార్ములా ఏంది V2 = I2 × XC. XC ఫార్ములా అయింది 1/ωMC. సో ఇక్కడ మ్యూచువల్ కెపాసిటెన్స్ కాబట్టి MC 1/ωMC. ఇప్పుడు ఏమవుతుంది I2/ωMC. మనకు I2 వాల్యూ అనేది తెలుసు. I2 వాల్యూ ఎంత ωc V1 × 1 + M. సో అదే ఇక్కడ పెడతాం ωc V1 × 1 + M. నెక్స్ట్ కింద ωMC ఉంది. ωc అనేది క్యాన్సిల్ చేస్తాం, మిగిలిది ఏంది V1 × 1 + M/M. దీని లోపల కామన్ M కదా, సో 1/M + M/M, M క్యాన్సల్, ఇక్కడ 1 ఉంటుంది. సో V2 = V1 × 1 + 1/M. నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఉండేది ఏంది IBలో ఉండే వోల్టేజ్ ఎంత V1 + V2. నెక్స్ట్ XC కదా, సో డైరెక్ట్ రాసేసినాం. ఇక్కడ XC అంటే 1/ωc కదా, ఇక్కడ V/1/ωc. సో డైరెక్ట్ రాస్తే పైకి వస్తే ఏమవుతుంది ఇది V1 + V2 ωc
ఈక్వల్ టు మనకేం తెలుసు V2 ఫార్ములా తెలుసు, V2 ఫార్ములా ఇది. సో ఇక్కడ V2 ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. V1 ప్లస్ V1 ఇంటూ 1 m ఒమేగా సి. దీనిలో ఒమేగా సి V1 అనేది కామన్. సో ఒమేగా సి V1 అనేది బయట తీసినాం. లోపల మిగిలింది ఏంది 1 ప్లస్ 1 m. 1 ప్లస్ 1 ఎంత 2, 1/m. సో దిస్ ఇస్ ద ఐబీ వాల్యూ. నెక్స్ట్ ఏంటి I3 లోపలికి I3 నుంచి ఇక్కడ ఐబీకి డివైడ్ అవుతుంది, I2కి డివైడ్ అవుతుంది. సో ఐబీ ప్లస్ I2. నెక్స్ట్ I3 ఈక్వల్ టు ఐబీ ప్లస్ I2. ఐబీ వాల్యూ తెలుసు మనకి ఒమేగా సి V1 2 ప్లస్ 1/m. నెక్స్ట్ I2 వాల్యూ కూడా తెలుసు ఎంత ఒమేగా సి V1 ఇంటూ 1 ప్లస్ m. సో అదే రాస్తాం ఇక్కడ. అవి ఇక్కడ సబ్మిట్ చేసేసినాము. దీని లోపల కామన్ ఏంటి ఒమేగా సి V1, దీని లోపల కామన్ ఒమేగా సి V1. సో ఇక్కడ బయట తీసేసుకున్నాం. నెక్స్ట్ దీని లోపల మిగిలింది ఏంటి 2 ప్లస్ 1/m. దీని లోపల మిగిలింది 1 ప్లస్ m. నెక్స్ట్ 2 ప్లస్ 1 ఎంత 3. ఇక్కడ మిగిలింది m 1 ప్లస్ m1/m. సో అదే రాసాం ఇక్కడ. దిస్ ఇస్ ద I3 వాల్యూ. నెక్స్ట్ I3 కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంది V3 అయిపోయింది. నెక్స్ట్ V3 ఈక్వల్ టు I3 ఇంటూ XC ప్లేస్ ఎంత 1/ఒమేగా సి. అవునా, ఒమేగా సి అంటే మ్యూచువల్ కెపాసిటెన్స్ కాబట్టి ఒమేగా ఎంసీ రాస్తాం. సో I3/ఒమేగా ఎంసీ. మనకు I3 వాల్యూ తెలుసు, ఇక్కడ ఉంది ఒమేగా సి V1 ఇంటూ 3 ప్లస్ m ప్లస్ 1/m. నెక్స్ట్ కింద 1/ఒమేగా సి ఉంది. సో ఒమేగా సి క్యాన్సల్. నెక్స్ట్ దీనిలో మిగిలింది ఏంది V1 పైన మొత్తం మిగిలింది, కింద m మిగిలింది. సో అదే ఇక్కడ మీకు రాసినాము. ఇక్కడ రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కింద ఆల్రెడీ m ఉంది, m ఇంటూ m స్క్వేర్. అండ్ దిస్ క్రాస్ మల్టిప్లై 3m క్రాస్ మల్టిప్లై m స్క్వేర్. 3m ప్లస్ m స్క్వేర్ ప్లస్ 1/m స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది, దేనికి దానికి రాసుకున్నట్టే సపరేట్ 3m/m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్/m స్క్వేర్ ప్లస్ 1/m స్క్వేర్. m స్క్వేర్ క్యాన్సల్. నెక్స్ట్ m ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్. మిగిలింది ఏంది V1 ఇంటూ 3/m ప్లస్ 1 ప్లస్ 1/m స్క్వేర్. దెన్ లాస్ట్లీ మిగిలింది ఏంది దిస్ ఐసీ వాల్యూ ఏంటిది వోల్టేజ్ అక్రాస్ ద 3 అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 ఇంటూ ఒమేగా సి. సో అది రాస్తాం ఇక్కడ V1 ప్లస్ V2 ప్లస్ V3. ఇక్కడ ఉండే కెపాసిటెన్స్ నార్మల్ కెపాసిటెన్స్, షంట్ కెపాసిటెన్స్, దట్ ఈస్ ఒమేగా సి. దీని లోపల V1 వాల్యూ తెలియదు, V1 అంటూ పెట్టుకుంటాం. నెక్స్ట్ V2 వాల్యూ తెలుసు. V2 వాల్యూ ఎంత V1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1/m. నెక్స్ట్ V3 వాల్యూ ఇక్కడ ఉంది. V3 వాల్యూ ఎంత V1 ఇంటూ 3/m ప్లస్ 1/m స్క్వేర్ ప్లస్ 1. సో దీని లోపల కామన్ ఏంది V1 అండ్ ఎంసీ ఒమేగా సి. సో V1 ఒమేగా సి కామన్ తీసేసినాము. మిగిలింది దీని లోపల 1 ప్లస్ m, ఇక్కడ 1. నెక్స్ట్ దీనిలో మిగిలింది 3/m ప్లస్ 1/m స్క్వేర్ ప్లస్ 1. సో అదే ఇక్కడ రాసినాము. 1 ప్లస్ 1 ఏమవుతుంది 2, ఇక్కడ 1 3. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 3 రాసినాము మొత్తం. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి. సో m పైన యాడ్ చేయొచ్చు. 1 ప్లస్ 3 4. మిగిలింది ఏంది 1/m స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఐసీ వాల్యూ. టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. స్ట్రింగ్ వోల్టేజ్ ఎంత టోటల్ V1 ప్లస్ V2 ప్లస్ V3. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే వోల్టేజ్ అక్రాస్ 3 డిస్క్స్ ఏమవుతుందంటే V3 అనేది V2 కంటే పెద్ద ఉంటుంది. V2 అనేది V1 కంటే పెద్ద ఉంటుంది వోల్టేజ్. సో దిస్ ఈజ్ అబౌట్ డెరివేషన్ ఆన్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఏ స్ట్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ పర్పస్ ఆఫ్ ఇన్సులేటర్స్. ఈ పర్పస్ ఆఫ్ ఇన్సులేటర్ లోపల అంటే ఇన్సులేటర్ పర్పస్ ఏంటి, షార్ట్ సర్క్యూట్ని అవాయిడ్ చేస్తుంది కండక్టర్కి ఇంకో కండక్టర్కి ఉండే డిఫరెన్స్లో. నెక్స్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి పోల్స్కి. నెక్స్ట్ కరెంట్ ఫ్లో అనేది కండక్టర్కి ఎర్త్కి ఫ్లో కాకుండా అవాయిడ్ చేస్తుంది.
Next, types of insulators: pin type, suspension type, strain type, circle type, polymer type. Next one is about requirements of all insulators. దీని లోపల హై ఇన్సులేటర్స్కి ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటి? హై మెకానికల్ స్ట్రెంత్ ఉండాలా, నెక్స్ట్ హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఉండాలా. ఇది ఇన్సులేటర్ అనేది షుడ్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్నల్ ఇంప్యూరిటీస్ అండ్ క్రాక్స్కి ఇంప్యూరిటీస్కి ఫ్రీగా ఉండాలా. నెక్స్ట్ ఇట్ షుడ్ బి ఏ నాన్ పోరస్ మెటీరియల్, అంటే దీని లోపల మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయకుండా అండ్ ఏమవుతుంది, వాటర్ పార్టికల్స్ కూడా అబ్జర్వ్ చేయొద్దు. ఇక్కడ ఇది లార్జ్ వేరియేషన్స్ టెంపరేచర్ వచ్చినా కూడా ఈ తట్టుకునేటట్టు దీని ఇన్సులేటర్ ఉండాలి. నెక్స్ట్, ఇట్ షుడ్ ఫ్రీ ఫ్రమ్ గ్యాసెస్ ఫ్లూయిడ్స్ ఇన్ అట్మాస్ఫియర్. గ్యాసెస్కి ఫ్లూయిడ్స్కి అట్రాక్ట్ చేయొద్దు. నెక్స్ట్, హై రేషియో ఆఫ్ రప్చర్ స్ట్రెంత్ అనేది హై రేషియోలో ఎందుకంటే ఫ్లాష్ ఓవర్ వోల్టేజ్ని తట్టుకోవడానికి కోసం. నెక్స్ట్, ఇది హై డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ కలుగుని ఉండాలి. నెక్స్ట్, ఇన్సులేటర్ అనేది కరోషన్ అవ్వకూడదు, గుడ్ లుకింగ్ ఉండాలి, అంటే ఎకనామిక్ ఇన్ డిజైన్. ఇట్ షుడ్ హ్యావ్ లాంగ్ లైఫ్ రావాలి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్ లోపల పిన్ టైప్ ఇన్సులేటర్ అనేది ఎక్కడైతే మనం అప్ టు 33 kV డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎక్కడైతే వాడతామో అక్కడ పిన్ ఇన్సులేటర్ వాడచ్చు. నెక్స్ట్, సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ ఏదైతే ఉందో అది అబోవ్ 33 kV అనేది ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందో, లైక్ 66, 132, 220, 220, 754 అలా అక్కడ ఆ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లోపల వాడచ్చు. నెక్స్ట్, స్ట్రెయిన్ ఇన్సులేటర్ అనేది 11 kV నుంచి ఎక్కడ పైకి మొత్తం వాడచ్చు. 11 kV నుంచి 66, 33 kV, సో ఇలా వాడచ్చు. నెక్స్ట్, షాకిల్ టైప్ ఇన్సులేటర్ ఎక్కడ వాడచ్చు అంటే సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ అంటే లో వోల్టేజెస్ లోపల వాడతాం. నెక్స్ట్ ఈజ్ అబౌట్ డిఫైన్ పాలిమర్ ఇన్సులేటర్. పాలిమర్ ఇన్సులేటర్ అనేది ఒక ఇంజెక్షన్. ఇది గ్రే ట్రాక్ రెసిస్టెన్స్ హై డెన్సిటీ పాలిథిన్ తోటి మోల్డ్ అయి ఉంటుంది. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ పాలిమర్ ఇన్సులేటర్. పాలిమర్ ఇన్సులేటర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ లైట్ వెయిట్ ఉంటుంది. కంపోజిట్ ఇన్సులేటర్ ఈజ్ ఫ్లెక్సిబుల్, బ్రేకింగ్ ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. కంపోజిట్ ఇన్సులేటర్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ అయ్యే ఛాన్సెస్ ఏమో తక్కువ ఉంటుంది. నెక్స్ట్, లోవర్ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి, స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, హయ్యర్ టెన్సైల్ స్ట్రెంత్. నెక్స్ట్, బెటర్ పర్టికులర్లీ ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్ లోపల బెటర్గా పార్టిసిపేట్ అవుతుంది ఇది. నెక్స్ట్, లెస్ క్లీనింగ్ ఈజ్ రిక్వైర్డ్, అంటే తక్కువ క్లీనింగ్ అనేది రిక్వైర్ అవుతుంది ఇది. దిస్ ఈజ్ అబౌట్ పాలిమర్ ఇన్సులేటర్. నెక్స్ట్ ఈజ్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ఫ్లాష్ ఓవర్. ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటిదంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్క్ బిట్వీన్ ద లైన్ కండక్టర్ అండ్ సపోర్టింగ్ పిన్ ఆఫ్ ద ఇన్సులేటర్ అంటే ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లాష్ ఓవర్. అంటే మనకి ఆర్క్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇక్కడ, అవి లైన్ కండక్టర్కి ఎర్త్కి మధ్యలో ఫార్మ్ అయ్యే ఆర్క్ని ఏమంటామంటే ఫ్లాష్ ఓవర్ అంటాం. నెక్స్ట్ ఈజ్ అబౌట్ పంక్చర్. పంక్చర్ అంటే ఏంటంటే ద వోల్టేజ్ అట్ విచ్ పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ ఇన్సులేటర్ అక్కర్ ఈజ్ నోన్ యాజ్ పంక్చర్. అంటే ఏ వోల్టేజ్ దగ్గర అయితే పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుందో ఇన్సులేటర్, దాన్ని పంక్చర్ అంటారు. నెక్స్ట్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ. స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ లోపల ఉండే వోల్టేజ్ బై ఎన్ అంటే నంబర్ ఆఫ్ డిస్క్స్ ఇన్ ద స్ట్రింగ్ లోపల ఉండే డిస్క్స్ ఇంటూ వోల్టేజ్ అక్రాస్ ద నియరెస్ట్ కండక్టర్కి ఏదైతే నియరెస్ట్ ఉందో వోల్టేజ్, ఆ వోల్టేజ్ ఇంటూ 100 చేసి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలి? యూజింగ్ లాంగర్ క్రాస్ ఆర్మ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బై గ్రేడింగ్ ఇన్సులేటర్ అంటే గ్రేడ్ చేసిన ఇన్సులేటర్, హై వాల్యూ ఆఫ్ ఇన్సులేటర్స్. నెక్స్ట్, by using static shielding. These are methods for improving string efficiency. Thank you.